హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2023 హోండా ఎక్స్టర్ రీసెంట్గా లాంచ్ అయింది వర్సెస్ హోండా వెన్యూ ఎల్డర్ బ్రదర్ ఆఫ్ ఎక్స్టర్ యొక్క డీటెయిల్ కంపారిజన్ రివ్యూ అయితే తీసుకొచ్చేసాను. ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. నాకు తెలుసు ఎక్స్ట్రాని పర్చేస్ చేయాలా ఆర్ఎల్స్ వెన్యూని పర్చేస్ చేయాలా, రెండింటికి ఉన్న డిఫరెన్సెస్ ఏందనేది కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అండ్ ఆల్సో నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా కొంతమంది మెసేజ్ చేసి రిక్వెస్ట్ చేశారు ఈ వీడియో చేయమని. అందుకే నేను ఈ వీడియో ఎక్స్క్లూజివ్ ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూ తీసుకొచ్చేసాను. కమింగ్ టు ఇంకా పాయింట్కి వచ్చేస్తే, హుండై మోటార్స్ ఇండియా వాళ్ళు మోస్ట్ ఎఫోర్డబుల్ కాంపాక్ట్ ఎస్యూవీ ఎక్స్టర్ పేరుతో మన ఇండియాలో రీసెంట్గానే లాంచ్ చేశారు. సో దీని పొజిషన్ వచ్చేసి మనకు నియాస్కి అండ్ వెన్యూకి మధ్యలో అయితే ఉండబోతుంది. బట్ ఎక్స్టర్ అనేది ఎప్పుడు కూడా వెన్యూ కిందనే ఉంటుంది హుండై పోర్ట్ఫోలియో ప్రకారంగా. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఉండడానికి 5 డిఫరెంట్ చేంజెస్ బిట్వీన్ ఎక్స్టర్ అండ్ వెన్యూ గురించి చెప్పబోతున్నాను. డీటెయిల్ కంపారిజన్ వాకరంలో ఫ్యూచర్ బై ఫ్యూచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్సో డీటెయిల్ కంపారిజన్ ఆఫ్ ప్రైస్ డిఫరెన్స్ కూడా చేయబోతున్నాను. సో ఎక్స్టర్ అయితే హెవీలీ ఇన్స్పిరేషన్ బై వెన్యూ ఎల్డర్ బ్రదర్ నుంచి మనకు తెలిసిన విషయమే. బట్ అయినప్పుడు కూడాను ఎక్స్టర్ యూనిక్ స్టైల్ ఎలిమెంట్స్ అలాగే ఉన్నాయి. సో ఈ వీడియో కంటిన్యూ చేసేకంటే ముందు మిమ్మల్ని డే బై డే ప్రతి ఒక్క రోజు ఒక వీడియో తీసుకొస్తూ హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తున్నారు. బట్ మీరు మాత్రం నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నారు. సో మన ఛానల్ వ్యూయర్షిప్కి తగ్గట్టుగా సబ్స్క్రిప్షన్ మాత్రం అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. సో అలా మ్యాచ్ కానందుకు నాకు చాలా డిసప్పాయింట్ అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ ఇప్పటికైనా అడుగుతున్నాను మీ అందరినీ, కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు చూడడమే కాదు, మన ఛానల్ ఖచ్చితంగా నచ్చుతుంది మీకు, అది నా ప్రామిస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ప్రైజెస్ ఆల్లో పెట్టుకొని కంటిన్యూగా చూస్తే ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు కంపారిజన్, ఫస్ట్ లుక్, వాకర్ ఆన్, టెస్ట్ డ్రైవ్ అన్నీ కూడా మన ఛానల్లో ఎక్స్క్లూజివ్ కంటెంట్ టాప్ ఛానల్ అయితే ఉంది తెలుగు ఆటోమొబైల్ కంటెంట్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ ప్రెస్ ఆల్లో పెట్టేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఇక వన్స్ మనం వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత వెన్యూ ఫేస్ లిఫ్ట్ లాంచ్ అయ్యి ఆల్మోస్ట్ 1 year అయితే అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్టర్ మాత్రం రీసెంట్గానే లాంచ్ అయింది, 1 month కూడా కాలేదు. ఈ రెండింటికి కంపారిజన్ చేయబోతున్నాను. కంపారిజన్లో ఫస్ట్ మనం వేరియంట్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఎక్స్టర్ అయితే మనకు 5 ట్రిమ్ వేరియంట్స్ తీసుకోవచ్చు. ఈఎక్స్ బేస్ మోడల్, ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ ఆప్షన్, ఎస్ఎక్స్ ఆప్షన్ కనెక్ట్తో లాంచ్ అయింది. టోటల్ సబ్ డివైడర్గా ట్రాన్స్మిషన్ ఆప్షన్స్తో కలుపుకుంటే 11 ట్రిమ్ వేరియంట్స్ అనేవి ఉంటాయి. ఇంకా వెన్యూ పరంగా చూస్తే ఇందులో కూడా 5 ట్రిమ్ వేరియంట్స్ ఉన్నాయి. ఈ, ఎస్, ఎస్ ప్లస్, ఎస్ ఆప్షన్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ ఆప్షన్. సో సబ్ డివైడర్గా చూసుకుంటే పెట్రోల్లో 11 వేరియంట్స్ ఉంటాయి అండ్ డీజిల్లో 5 వేరియంట్స్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ప్రకారంగా ఉంటాయి. సో కలర్ ఆప్షన్స్ చూస్తే ఎక్స్టర్లో మాత్రం కొత్త కలర్ రేంజర్ కాకి కలర్ అయితే లాంచ్ అయింది, యూనిక్గా ఉంది. అండ్ 6 మోనోటోన్, 4 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ అనేవి ఎక్స్టర్లో ఉన్నాయి. వెన్యూలో 7 మోనోటోన్, 1 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్లో లాంచ్ అయింది. సరే, ఈ విషయాలు పక్కన పెట్టేస్తే ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేద్దాం. సో ఫస్ట్ నేను 5 డిఫరెంట్ చేంజెస్ రెండింటికి కంపారిజన్ చెప్తానని చెప్పాను కదా. ఈ 5 పాయింట్స్ మాట్లాడిన తర్వాత మనం డీటెయిల్ వాకర్ అండ్ కంపారిజన్కి అయితే వెళ్దాం. సో అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి చాసిస్ అండ్ ప్లాట్ఫామ్. ఇక్కడ మీకు మేజర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఎక్స్టర్ వచ్చేసి K1 ప్లాట్ఫామ్ పైన బిల్డ్ అయింది. అంటే గ్రాండ్ ఐ10 నియాస్ అండ్ ఆరా ఏవైతే ఉన్నాయో అదే ప్లాట్ఫామ్ నుంచి ఎక్స్టర్ కూడా బిల్డ్ అనేది అయింది. ఇంకా వెన్యూ పరంగా మాట్లాడితే K2 ప్లాట్ఫామ్ పైన బిల్డ్ అయింది. దీని స్ట్రక్చరల్స్ కానివ్వండి కంప్లీట్ రీడిజైన్ అండ్ సుపీరియర్గా ఉంటుంది. అండ్ డైనమిక్స్ హ్యాండ్లింగ్లో కూడా టాప్ నాచ్ ఉంటుంది వెన్యూ K2 ప్లాట్ఫామ్ అనేది. ఇక్కడ మీకు క్లారిటీ అయితే వచ్చింది కదా చాసిస్ అండ్ ప్లాట్ఫామ్ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ పాయింట్స్ గురించి మాట్లాడితే, సో సెకండ్ టాపిక్ వచ్చేసి డైమెన్షన్స్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎందుకంటే వెన్యూ అండ్ ఎక్స్టర్ రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ డైమెన్షన్స్ ఉండడం వల్ల ఏది పర్చేస్ చేయాలని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇన్ డీటెయిల్గా డిఫరెన్స్ చెప్తాను చూడండి. మీ స్క్రీన్ పైన డైమెన్షన్స్ కూడా వస్తున్నాయి కంపారిజన్లో. వెన్యూలో అయితే 3.99 మీటర్స్ ఆఫ్ లెంత్ ఉంది, ఎక్స్టర్ అయితే 3.8 మీటర్స్ ఆఫ్ లెంత్ ఉంది. అంటే జస్ట్ మనకు ఒక 100 mm ఆఫ్ లెంత్ డిఫరెన్స్ ఉంది. బ్రెత్ కూడా చూస్తే మీకు ఎక్స్టర్ 1.7 మీటర్స్ బ్రెత్ ఉంటే వెన్యూ 1.77 మీటర్స్ ఉంది. వెన్యూయే కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. హైట్ చూసుకుంటే 1.63 మీటర్స్ హైట్ మనకి ఎక్స్టర్ ఉంటే వెన్యూ 1.6 మీటర్స్ ఉంది. అంటే ఎక్స్ట్రా హైట్ ఎక్కువగా ఉంది, దీనివల్ల హెడ్ రూమ్ ఎక్కువ దొరుకుతుంది రేర్ ప్యాసింజర్ వాళ్ళకి. వీల్ బేస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో వెన్యూది 2.5 మీటర్స్ ఆఫ్ వీల్ బేస్ ఉంటే ఎక్స్ట్రా 2.45 మీటర్స్ ఆఫ్ వీల్ బేస్ ఉంది. జస్ట్ 50 mm వీల్ బేస్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ అందరూ కూడా చూసేది బూట్ స్పేస్. సో వెన్యూది 350 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటే ఎక్స్టర్ది 390 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఎలా మేనేజ్ చేశారో ఇప్పటికి కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది. సో ఇక్కడ చూసుకుంటే 41 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఎక్స్టర్దే ఎక్కువగా ఉంది కంపేర్ టు వెన్యూ డైమెన్షన్స్ కంటే తక్కువగా ఉన్న. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూస్తే వెన్యూది 190 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటే దీని 185 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది ఎక్స్టర్ది. జస్ట్ 5 mm డిఫరెన్స్ ఉంది. అందుకే ఎస్యూవీ అపిరెన్స్ అనేది తీసుకొస్తుంది. మనం కూడా దీన్ని కాంపాక్ట్ ఎస్యూవీ అని అంటున్నాము. ఇంకా మెయిన్ చేంజెస్ డైమెన్షన్స్లో ఇవన్నీ కానప్పటికీ టైర్స్ ఇంపార్టెంట్.
డిజైన్. సో ఇందులో ఎక్స్టర్ అయితే బేస్ మోడల్ మీకు 165/70 R14 ఇంచెస్ ఇస్తారు. టాప్లో అయితే 175/65 R15 ఇంచెస్ ఇస్తున్నారు. అదే వెన్యూ అయితే మీకు 195/65 R15 బేస్కి వస్తే 215/60 R16 టాప్ మోడల్కి వస్తుంది. సో మీకు ఒకవేళ హై స్పీడ్ స్టెబిలిటీ కానివ్వండి, హ్యాండ్లింగ్, పర్ఫార్మెన్స్ అంతా కూడా బెటర్గా ఉండాలనుకుంటే వెన్యూకి అయితే టైర్స్ చాలా బాగుంటాయి. ఎందుకంటే సెక్షన్ అండ్ అలాగే ఇంచెస్లో కూడా ఎక్కువగానే ఉంది వెన్యూది. ఇంకా వెన్యూ బిగ్గర్గా ఉంది లుక్స్ వైజ్గా చూస్తే ఎక్స్టర్తో కంపేర్ చేస్తే నేను లైవ్లో చూశాను ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్, హైట్, బ్రెత్ అన్నప్పుడు. బట్ ఎక్స్టర్ యొక్క క్యాబిన్ స్పేస్ మాత్రం చాలా బాగా మేనేజ్ చేశారు హోండా వాళ్ళు. K1 ప్లాట్ఫామ్ పైన బిల్డ్ అయినప్పుడు కూడాను ఆల్మోస్ట్ సిమిలర్ టు వెన్యూ అంతా క్యాబిన్ స్పేస్గానే అనిపిస్తుంది. వెన్యూ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది రేర్ ప్యాసింజర్ వాళ్ళు, కొంచెం సఫిస్టికేటెడ్గా ఉంటుంది. ఎక్స్టర్ మాత్రం కొంచెం ఏరీ ఫీలింగ్గా ఉంది ఇంటీరియర్ నుంచి చూస్తే. సో ఫ్రెండ్స్, ఇక థర్డ్ పాయింట్ గురించి మాట్లాడితే హ్యాండ్లింగ్ తీసుకున్నాను నేను. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మనకి హ్యాండ్లింగ్ అంటే పర్ఫార్మెన్స్ కిందికి వస్తుంది. అన్ని ఆస్పెక్ట్స్ కవర్ అయితే ఎక్స్టర్ అనేది K1 ప్లాట్ఫామ్ నుంచి బిల్డ్ అయింది. ఇన్ మీన్స్ ఆరా అండ్ నియాస్ సేమ్ ప్లాట్ఫామ్ కాబట్టి సాఫ్టర్ సస్పెన్షన్ ఉంటుంది. బట్ హోండా వాళ్ళు స్టిఫ్ సస్పెన్షన్ ఉండడానికి ట్రై అనేది చేశారు, ఎందుకంటే బాడీ రోల్ని ప్రివెంట్ చేయడానికి. కమింగ్ టు వెన్యూ పరంగా చూసుకుంటే స్టీరింగ్ ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ కానివ్వండి చాలా బెటర్గా ఉంటుంది. క్రీటాతో కంపేర్ చేస్తే కూడా బెటర్గా ఉంటుంది వెన్యూది. అండ్ హ్యాండ్లింగ్ డైమెన్షన్స్లో స్టీరింగ్ ఫీడ్బ్యాక్, కార్నరింగ్, బాడీ రోల్, స్టెబిలిటీ అన్నీ కూడా ఒక స్మాలర్ ఎడ్జ్ అంతా ఎక్స్టర్ కంటే కూడా బెటర్గా అనిపిస్తాయి మనకు వెన్యూలోనే. ఓవరాల్ పర్ఫార్మెన్స్గా చూసుకుంటే చాసీస్ అండ్ ప్లాట్ఫామ్ డిఫరెన్స్గా ఉన్నప్పుడు కూడాను బిల్డ్, హ్యాండ్లింగ్, హై స్పీడ్, స్టెబిలిటీ, వైడర్ టైర్స్ ఉండడం వల్ల వెన్యూ మనకు కొంచెం బెటర్గా అనిపిస్తుంది ఎక్స్టర్ మీద కంపేర్ చేస్తే. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రాన్స్మిషన్ అండ్ ప్రైజెస్ కంపారిజన్. రెండు ఒకదాని మించి ఒకటి ఉంటాయి. సో అవి కంపేర్ చేయాలంటే ఫస్ట్ మనం ఇంజన్ గురించి తెలుసుకున్న తర్వాతనే ఆ టాపిక్ అయితే వెళ్దాం. సో ఇంజన్ వచ్చేసి వెన్యూ అయితే మీకు 3 ఇంజన్ ఆప్షన్స్ ఉంటాయి, విచ్ ఈస్ బెస్ట్ థింగ్. మీరు చాలా చూస్ చేసుకున్న ఆప్షన్ ఉంటాయి ఇందులో మీకు ఏది కావాలనేది. సో ఫస్ట్ మీకు 1 లీటర్ టర్బో పెట్రోల్ వస్తుంది, 998cc, 120 PS ఆఫ్ పవర్, 170 Nm ఆఫ్ టార్క్తో ఉంటుంది, 18 km/లీటర్ మైలేజ్ ఇస్తుంది అంటున్నారు. అదే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది మీకు ఇందులో 4 సిలిండర్స్తో. అది మీకు 116 PS ఆఫ్ పవర్, 250 Nm ఆఫ్ టార్క్ వస్తుంది. ఇక్కడ టర్బోలో చూసుకుంటే మీకు 6 స్పీడ్ IMT, 7 స్పీడ్ DCT ఆప్షన్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ డీజిల్లో అయితే మీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ ఉంది, ఆటోమేటిక్ అనేది లేదు. ఇంకా థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎక్కువగా వెన్యూలో ఇదే చూస్ చేసుకుంటారు చాలామంది, 1.2 న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 4 సిలిండర్స్, 1197cc. ఇది 83 PS ఆఫ్ పవర్, 140 Nm ఆఫ్ టార్క్, BS6 ఉంది, 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ వస్తుంది, 17 km/లీటర్ మైలేజ్ ఇస్తుంది. ఇంకా ఎక్స్టర్లో చూసుకుంటే ఏదైతే లాస్ట్ ఇంజన్ ఆప్షన్ నేను వెన్యూ చెప్పాను 1.2 న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, సేమ్ ఇంజనే ఎక్స్టర్లో సింగిల్ ఇంజన్ ఆప్షన్స్లో లాంచ్ అయింది. సో కాబా పెట్రోల్ ఇంజన్ వస్తుంది, విచ్ ఇస్ K1 ప్లాట్ఫామ్లో ఎక్కువగా వస్తాయి కదా, 4 సిలిండర్స్, 1197cc. ఇది 83 PS ఆఫ్ పవర్, 140 Nm ఆఫ్ టార్క్, BS6 ఫేజ్ 2లో వచ్చింది. వెన్యూ పెట్రోల్ 1.2 వచ్చేసి ఓన్లీ BS6 అది. అండ్ ఇందులో మీకు 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ ఎక్స్టర్లో ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. 20 km/లీటర్ మైలేజ్ అనేది ఇస్తుంది, ఎందుకంటే వెయిట్ తక్కువగా ఉంది కాబట్టి. ఇంకా ఎక్స్టర్లో మీకు ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే మైలేజ్ ఎక్కువ కావాలనుకుంటే CNG ఆప్షన్స్లో కూడా ఒకటేసారి లాంచ్ అనేది చేశారు, సపరేట్గా 6 months తర్వాత కాకుండా. సేమ్ 1.2 న్యాచురల్ ఆస్పిరేటెడ్ కాపర్ పెట్రోల్ ఇంజన్ 4 సిలిండర్స్ తోటే, విచ్ ఇస్ బెస్ట్ థింగ్. CNGతో వస్తుంది, కానీ పవర్ ట్రైన్స్ అనేవి తగ్గుతాయి. 5 స్పీడ్ మాన్యువల్ మాత్రమే ఉంటుంది, 27 km/kg మైలేజ్ అనేది ఇస్తుంది. సో ఇక్కడ వెన్యూకి 1.2 న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్కి అండ్ ఎక్స్టర్ 1.2 న్యాచురల్ ఆస్పిరేటెడ్ కాపర్ పెట్రోల్కి డిఫరెన్స్ చెప్తాను. సో ఇంకా ఫిఫ్త్ టాపిక్ ఆఫ్ ప్రైస్ కంపారిజన్ కంటే ముందు ఫోర్త్ టాపిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ చూస్ చేసుకుందాం. సో ఇందులో మీకు వెన్యూలో 1.2 న్యాచురల్ ఆస్పిరేటెడ్లో మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ఉంటుంది. సేమ్ ఇంజన్ ఎక్స్టర్లో కూడా ఉంది కాబట్టి 1.2 మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ కాబట్టి ఈ రెండు ఇంజన్ స్పెక్స్తో పాటు మనం ప్రైస్ కంపారిజన్ చేయబోతున్నాం. సో ఫిఫ్త్ టాపిక్ ఆఫ్ ప్రైజెస్ గురించి మాట్లాడితే ఎక్స్టర్ బేస్ మోడల్ EX వచ్చేసి 6 లక్షలకు లాంచ్ అయితే వెన్యూ ఈ మోడల్ వచ్చేసి 7,71,000కి ఎక్స్షోరూమ్ ప్రైస్లో లాంచ్ అయింది. రెండింటికి కంపేర్ చేస్తే 1,70,000 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది. అదే ఎక్స్టర్ మనకు S వేరియంట్ నెక్స్ట్ వేరియంట్ వెళ్తే 7,27,000 నుంచి మాన్యువల్ ఉంటే 7,97,000కి ఆటోమేటిక్ ఉంది. అదే వెన్యూలో అయితే మీకు S వేరియంట్ అయితే 8,93,000 రూపాయలు ఉంది. ఇక్కడ కూడా వెన్యూయే 1,00,000 రూపాయలు ప్రైస్ ఎక్కువగా ఉంది. ఇంకా నెక్స్ట్ వేరియంట్ మనము SX వెళ్తే ఎక్స్టర్లో అయితే మాన్యువల్ 7,99,000 ఉంటే ఆటోమేటిక్ 8,68,000 ఉంది. అదే మనకు వెన్యూ S ఆప్షన్ తీసుకుంటే 10,89,000 రూపాయలు అనేది ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది. ఇక్కడ కూడా వెన్యూ ప్రైస్ ఎక్కువగా ఉంది. ఎస్ అఫ్ కోర్స్ వెన్యూ ప్రైస్ 1,00,000 రూపాయలు ప్రతి వేరియంట్తో కంపేర్ చేస్తే 1,00,000 నుంచి 1,50,000 వరకు ప్రైస్ ఎక్కువగానే ఉంది. కానీ ఎందుకు ఎక్కువగా ఉందంటే రెండింటి ప్లాట్ఫామ్స్ అనేవి కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ప్రైస్ అనేది ఎక్కువగా ఉంది. వెన్యూ అనేది sub 4 మీటర్ కిందికి వస్తుంది, ఎక్స్టర్ అనేది బిలో
4 మీటర్ కిందికి వస్తుంది. ఈ 2 చేంజెస్ మీరు చూడట్లేదు, కానీ ఓన్లీ డిజైన్స్ వైజ్ కానివ్వండి, ఓన్లీ ఫీచర్స్ వైజ్ కానివ్వండి, లేకపోతే లుక్స్ అనేవి సిమిలర్గా ఉన్నాయి అనేది వెన్యూ చూస్ చేసుకోవాలా ఎక్స్ట్రా చూస్ చేసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఈ 5 టాపిక్స్గా కాకుండా మీకు ఒక 6th టాపిక్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాం, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు 100 మెసేజెస్లో 90 మెసేజెస్ బిల్డ్ క్వాలిటీ గురించి వచ్చింది కాబట్టి అది కూడా క్లియర్ చేసేస్తాను. ఇంకా నెక్స్ట్ టాపిక్ మనం సేఫ్టీ అండ్ బిల్డ్ క్వాలిటీ కంపారిజన్ చేస్తే ఫస్ట్ ఎక్స్టర్ గురించి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే చాలా మెసేజెస్ నాకు ఎక్స్టర్ నుంచి వచ్చాయి కాబట్టి. సో ఎక్స్టర్ యొక్క బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుందంటే దీని ప్లాట్ఫామ్ నుంచి తీసుకోవాలి. ఫస్ట్ మనం దీని ప్లాట్ఫామ్ K1 ప్లాట్ఫామ్, అంటే ఏదైతే గ్రాండ్ ఐటెన్ నియాస్ అండ్ ఆరా ఉందో సేమ్ ప్లాట్ఫామ్ నుంచి బిల్డ్ అయింది కాబట్టి సో బిల్డ్ క్వాలిటీ అనేది సేమ్ అలాగే ఉంటుంది మనకు. సో ఆ 2 ఏ స్టార్స్ వచ్చాయంటే 2 స్టార్ సేఫ్టీ రేటింగ్ వచ్చాయి ఆరా అండ్ నియాస్ది. సో ఎక్స్టర్ కూడా 2 స్టార్ ఆర్ 3 స్టార్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 3 స్టార్ ఎందుకు అంటున్నానంటే ఎక్స్టర్ బేస్ మోడల్ నుంచే మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఏబిఎస్, ఏబిడి, ఈఎస్సి అండ్ ఇల్ అసిస్ట్ ఇలాంటి కామన్ ఫీచర్స్ అనేవి 6 ఎయిర్ బ్యాగ్స్ కలుపుకొని మనకు బేస్ మోడల్ నుంచి ఉంది కాబట్టి ఎప్పుడైతే మన గ్లోబల్ ఎన్క్యాప్ సేఫ్టీ రేటింగ్ వెళ్తుందో బేస్ మోడల్ చూస్ చేసుకుంటాం కాబట్టి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండడం వల్ల ఇంకొక స్టార్ ఎక్కువగా ఇచ్చే ఛాన్స్ ఉంది. దీనివల్ల ఎక్స్టర్ ఫైనల్లీ 3 స్టార్ సేఫ్టీ రేటింగ్ అనేది ఫైనల్లీ ఉంటుంది. ఇంకా వెన్యూ అంటారా, ఆల్రెడీ మనకు తెలిసిందే గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి 3 స్టార్ రేటింగ్ వచ్చింది బేస్ మోడల్ టెస్ట్ చేసినప్పుడు. బట్ అందులో స్టాండర్డ్గా 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే ఉంటాయి, అదే ఎక్స్టర్ అయితే 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా ఉంటాయి. సో ఇప్పుడు సేఫ్టీలో వెన్యూ బెటర్, ఎక్స్టర్ బెటర్ అంటే ఎక్స్టర్ బెటర్ అంటాను, ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ ప్రకారంగా 3 స్టారే వస్తాయి. బట్ సేఫ్టీ ఫీచర్స్ అనేవి ఎక్స్టర్లో 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా ఉన్నందువల్ల 1 స్టార్ ఎక్కువగా ఇచ్చి 3 స్టార్ ఎక్స్టర్ బెటర్ అని అంటున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ వరకు 5 టాపిక్స్ అయితే నేను కవర్ చేసేసాను. సో మీకు ఇక్కడ వరకు చాలా అనుకుంటే, సో 5 టాపిక్స్ వల్ల మీకు ఐడియా వచ్చింది కార్ గురించి అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు, డీటెయిల్ వాక్ అండ్ కంపారిజన్ అవసరం లేదనుకుంటే. సో ఇప్పుడు నేను డీటెయిల్ కంపారిజన్ చేయబోతున్నాను, విచ్ ఈస్ డిజైన్స్ కానివ్వండి, ఫీచర్స్, ఇంటీరియర్, కంఫర్ట్ అన్నీ కూడా ఈ వాకర్లో తెలుస్తాయి. చూడాలనుకున్న వాళ్ళు కంటిన్యూగా చూడొచ్చు. ఇంకా ఫస్ట్ ఎక్స్టర్ యొక్క ఫ్రంట్ లుక్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది. న్యూ లుక్స్ అనేవి మనం ఖచ్చితంగా హుండై వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. సిమిలర్గా ఎంత ఇన్స్పిరేషన్ అయినప్పుడు కూడాను హుండై బ్యాచింగ్ ఎక్స్టర్ బోల్డ్ లెటర్స్లో రాశారు, ఆఫ్ ద మార్కెట్లో అనిపిస్తుంది ఆ బోల్డ్ లెటర్స్ అనేవి. ఫ్రంట్లో మీకు పారామెట్రిక్ ఫ్రంట్ గ్లాసీ బ్లాక్ గ్రిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్లైట్స్ వచ్చేందుకు బై ఫంక్షనల్ ప్రొజెక్టెడ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అనేవి ఉన్నాయి. స్క్వేర్ షేప్ డిజైన్ చూడండి, సిమిలర్ టు వెన్యూ లాగానే బంపర్స్ పైన హ్యాంగ్ అనేవి అవ్వాయి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇంకొక చేంజ్ వచ్చేసి మేజర్గా హెచ్ షేప్ ఆఫ్ డిఆర్ఎల్స్ చూడండి, డే టైమ్ రన్నింగ్ లైట్స్. అంటే ఇప్పటి నుంచి హుండై వాళ్ళ అన్ని కార్స్లో రీసెంట్గా అన్వీల్ చేసిన శాంటిఫీ లాగానే హెచ్ షేప్లో ఉండబోతున్నాయి కాబట్టి ఇది అడ్వాన్స్ అని చెప్పాలి. టర్న్ ఇండికేటర్స్ బల్బ్స్ కానీ ఇన్బిల్డ్గా ఇస్తున్నారు. బ్లాక్ స్ట్రిప్ కంటిన్యూ టువర్డ్స్ బోత్ ద డిఆర్ఎల్స్ అనేవి జాయిన్ అయ్యాయి. బంపర్స్ పైన మీకు సిల్వర్ ఫాక్స్ కిట్ ప్లేట్స్ ఇస్తున్నారు. ఏ డ్యామ్ ఇంటేక్ అనేది చూడొచ్చు. ఎక్స్ట్రా నేమ్ ప్లేట్ దగ్గర నెంబర్ ప్లేట్ అయితే దొరుకుతుంది మీకు. అండ్ ట్యూనింగ్ హుక్ అనేది కొద్దిగా రైట్ సైడ్ బంపర్ పైన హ్యాంగ్ అయ్యాయి. ఓవరాల్ ఫ్రంట్ ప్రొఫైల్ ఆఫ్ ఎక్స్టర్ అనేది కొంచెం డిఫరెంట్గా అండ్ ఎస్యూవీ అపియరెన్స్ అనేది తీసుకొస్తుంది. ఇంకా సేమ్ ఫ్రంట్ ప్రొఫైల్ మనం వెన్యూ నుంచి కంపేర్ చేస్తే ఫస్ట్ లుక్ ఆఫ్ వెన్యూ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. ఇది ఫేస్ లిఫ్టెడ్ మోడల్ అండ్ 2023 మోడల్ అయితే తీసుకొచ్చాను మీకు ఎక్స్క్లూజివ్గా కంపారిజన్ కోసం. సో ఫస్ట్ వచ్చేసి మీకు ఫ్రంట్ నుంచి చూస్తే మీకు సిమిలర్ టు మనకు ఒక ప్రాపర్ ఎస్యూవీ అపియరెన్స్ తీసుకొస్తుంది. బంపర్స్ నుంచి చూస్తే మీకు ఇందులో ఎల్ఈడి ప్రొజెక్టెడ్ సెటప్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ ఇందులో ప్రొవైడ్ ఉంటాయి. అదే మీకు ఎక్స్ట్రాలో అయితే హాలోజన్ ప్రొజెక్టెడ్ ఉంటాయి. సో ఇక్కడే డిఫరెన్స్ చూడండి, కార్నరింగ్ ఫంక్షన్ కూడా ఉంది హెడ్ ల్యాంప్స్లో. అండ్ దీన్ని మీకు స్క్వేరిష్ పారామెట్రిక్ గ్రిల్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ క్రోమ్ స్లేట్ గ్రిల్ అనేది సేమ్ సిమిలర్ టు మనకు టూసాన్ లాగా అనిపిస్తుంది. అండ్ లైన్స్ ట్రీట్మెంట్ ఆన్ ద బిలో ద లోవర్ సైడ్ అండ్ సిల్వర్ ఫాక్స్ కిట్ ప్లేట్. వెన్యూ నేమ్ ప్లేట్ దగ్గర నెంబర్ ప్లేట్ పొజిషనింగ్ అనేది వస్తుంది. ఇండికేటర్ పొజిషన్లోనే హెచ్ షేప్ ఆఫ్ డిఆర్ఎల్ ఎక్స్టర్లో ఉంటాయి. బోనెట్ హుడ్ అనేది వెన్యూది కొంచెం ఎక్కువగా ఉంది ఎక్స్టర్తో కంపేర్ చేస్తే, ఇక్కడే డిఫరెన్స్ వస్తుంది డైమెన్షన్స్లో. కట్స్ అండ్ క్రూజెస్ ఉన్నాయి అండ్ ఆల్సో వైపర్స్ కామన్గా అయితే ఉంటాయి సేమ్ ఎక్స్టర్ వెన్యూలో. సరే ఇంకా సేమ్ మనం ఎక్స్ట్రా నుంచి కూడా చూస్తే బోనెట్ హుడ్ అనేది కొంచెం సైజులో తక్కువ ఉంటుందని చెప్పాను కదా. కట్స్ అండ్ క్రూజెస్ అనేవి కామన్గా ఉంటాయి. సైజులో చూడండి వెన్యూ కంటే కొంచెం తక్కువగా అనిపిస్తుంది. వైపర్స్ అనేవి సేమ్ క్వాలిటీ మనం వెన్యూ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. నార్మల్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అనేవి లేవు. విండ్షీల్డ్ కూడా సేమ్ ఆల్మోస్ట్ డిజైన్ లాగానే ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా యొక్క కీస్ చూపించాలి మీకు, మెయిన్ ఇంపార్టెంట్. సో హుండై వాళ్ళ సింపుల్ డిజైన్ చూడండి, లాక్ వస్తుంది, అన్లాక్, బూట్ ఓపెనింగ్, బ్రౌన్ ఫినిష్లో ఇస్తారు. వెన్యూది కూడా సేమ్ కీస్ ఉంటాయి కాబట్టి నేను చూపించలేను. సేమ్ కీస్ ఎక్స్ట్రా వెన్యూ సేమ్ ఉంటాయి టాప్ మోడల్కి వచ్చే వరకు. ఇంకా సైడ్ ప్రొఫైల్ ఆఫ్ ఎక్స్ట్రా నుంచి ఫ్రంట్ ఫెండర్స్ పైన మీకు స్మార్ట్ ఆటో బ్యాచింగ్ వస్తుంది. వెన్యూలో అయితే మీకు డీసీటీ ఆర్ ఏ ఆప్షన్ తీసుకుంటే అదైతే వస్తుంది. ఎక్స్ట్రా యొక్క స్క్వేరిష్ వీల్ ఆర్చెస్ అనేవి చూడండి అండ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయి. ఇందులో మీకు సెక్షన్ వచ్చేసి 175/65 R15 ఇంచెస్ టాప్ మోడల్ ఉంటాయి. బేస్లో అయితే 14 ఇంచెస్ వీల్స్ వస్తాయి. నేను చెప్పాను కదా ఇంతకుముందు. ఫ్రంట్ తీసుకుంటే రేర్ డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాయ్ వీల్స్ డిజైన్ కొంచెం యూనిక్గా ఉంది వెన్యూతో కంపేర్ చేస్తే, కొంచెం ఫ్రెష్ అపియరెన్స్ అనేది తీసుకొస్తుంది. అండ్ ఇంకా
సస్పెన్షన్ కూడా వస్తే మ్యాక్పర్సన్ సస్పెన్షన్ ఫ్రంట్ ఇందులో ఉంటుంది. వెన్యూలో విత్ కాయిల్ స్ప్రింగ్స్ అనేవి వెన్యూలో యాడ్ అవుతాయి, అందుకే స్టెబిలైజేషన్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది వెన్యూలో. ఇంకా సైడ్ ప్రొఫైల్ నుంచి చూస్తే కొంచెం కట్స్ అండ్ క్రీజెస్ అనేవి డోర్ ప్యానల్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సైడ్ ఓఆర్విఎం వచ్చేసి బ్లాక్ అవుట్ ఓఆర్విఎం ఫినిష్ చేశారు చూడండి, డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ కలర్ ఆప్షన్స్లో మీకు. అండ్ టర్న్ ఇండికేటర్ సేమ్ డిజైన్ మీకు వెన్యూలో కూడా కనిపిస్తుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ విత్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్ అనేవి ఎక్స్ట్రాలో ఎక్స్పెక్ట్ చేస్తాం. విండో గ్లాస్ ఏరియా డీసెంట్గా ఉంటుంది, స్క్వేరిష్ బాక్సీ టైప్ ఆఫ్ డిజైన్స్ అనేవి చూడొచ్చు. అండ్ సి పిల్లర్ దగ్గర మనకి ఏదైతే ఈ బ్లాక్ అవుట్ ట్రీట్మెంట్ ఉందో ఇది చాలా యూనిక్గా ఉంది. ఎక్స్ట్రా పైన పారామెట్రిక్ ట్రీట్మెంట్ మళ్ళీ ఇన్ డీటెయిల్గా కొంచెం ప్లెయిన్గా ఉండకుండా. అండ్ ఫంక్షనల్ రూఫ్ రైల్స్ బ్లాక్ ఫినిష్లో ఇస్తున్నారు. సన్ రూఫ్ మనకు రెండిలో కూడా డీసెంట్ సైన్స్ ఆఫ్ సన్ రూఫ్. బ్లాక్ అవుట్ బీ పిల్లర్ దొరుకుతుంది. రిక్వెస్ట్ సెన్సర్ ఉండి డ్రైవర్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అనేవి మనకు ఎక్స్ట్రా టాప్ మోడల్లో వస్తాయి. సైడ్ క్లాడింగ్స్ అండ్ మోల్డింగ్స్ కూడా మీకు బల్కీగా అయితే ఉంటాయి. స్క్వేరిష్ వీల్ ఆర్చెస్ అనేవి చూడొచ్చు. రైట్ డ్రమ్ బ్రేక్స్తో మేనేజ్ చేశారు. బ్రేక్స్ మాత్రం చాలా బాగున్నాయి, నేను టెస్ట్ డ్రైవ్ కూడా చేశాను ఆల్రెడీ. కమింగ్ టు వెన్యూ సైడ్ ప్రొఫైల్ ఫ్రంట్ ఫెండర్స్ పైన డీసీడీ తీసుకుంటే డీసీడీ బ్రాండింగ్, ఐఎంటీ తీసుకుంటే ఐఎంటీ బ్యాచింగ్స్ అనేవి వస్తాయి. ఇంకా వీల్స్ కూడా ఇందులో కూడా మీకు డైమండ్ కట్ అలాయ్ వీల్స్ తోటి వస్తాయి. సెక్షన్ వచ్చే వరకు 215/60 R 16 ఇంచెస్ టాప్ మోడల్ వస్తే, బేస్లో అయితే 15 ఇంచెస్ నేను ఆల్రెడీ 5 పాయింట్స్లో కవర్ చేశాను. ట్యూబ్లెస్ టైర్స్ రెండిట్లో కూడా ఉంటాయి. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, రేర్ డ్రమ్ బ్రేక్స్ కామన్గా ఉంటాయి. సస్పెన్షన్ వచ్చేసి మ్యాక్పర్సన్ సస్పెన్షన్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ అనేవి వెన్యూలో దొరుకుతాయి కాబట్టి స్టెబిలైజేషన్ బెటర్గా ఉంటుంది. సైడ్ బాడీ కలర్ ఓఆర్విఎం ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టర్న్ ఇండికేటర్ చూడండి సేమ్ డిజైన్ ఎక్స్ట్రాలో కాపీ చేశారు, అంటే ఎక్స్ట్రా దీని నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ విత్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్ ఇందులో కూడా ఉన్నాయి. అండ్ విండో గ్లాస్ ఏరియా డీసెంట్గా ఉంటుంది. బ్లాక్అవుట్ బ్లీ పిల్లర్ అండ్ సి పిల్లర్ పైన మీకు కొంచెం డిఫరెంట్ డిజైన్ ఉంటుంది. అదే ఎక్స్ట్రాలో చూసుకుంటే కొంచెం డిఫరెంట్ డిజైన్గా ఉంది. ఆల్మోస్ట్ సేమ్ ఉంది, ఎక్స్ట్రా కొంచెం పారామెట్రిక్ ట్రీట్మెంట్గా టెక్స్చర్ టైప్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇందులో ప్లెయిన్ డిజైన్ అయితే ఉంది. వెన్యూలో కూడా మీకు క్రోమ్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి. రిక్వెస్ట్ సెన్సర్ ఉంది. సో టాప్ మోడల్ కాబట్టి ఎస్ఎక్స్ ఆప్షన్ ఇది. అండ్ అందులో అయితే బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి. ఆల్సో రేర్ డ్రమ్ బ్రేక్స్ చెప్పాను కదా, టార్షన్ బీమ్ సస్పెన్షన్ కామన్గా. థిక్ క్లాడింగ్స్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ సిమిలర్. డైమెన్షన్స్ అన్ని నేను ఆల్రెడీ కంపేర్ చేశాను. ఫంక్షనల్ సిల్వర్ రూఫ్ రైల్స్ వస్తాయి ఇందులో చూస్తే మీకు. సన్ రూఫ్ కూడా కామన్గా ఉంటుంది రెండింటికి. అండ్ బాడీ కలర్ షార్క్ ఫిన్ యాంటీనా. ఇందులో అయితే మీకు డ్యూయల్ టోన్ కలర్ తీసుకుంటే బ్లాక్ రూఫ్ రైల్స్, బ్లాక్ షార్క్ ఫిన్ యాంటీనా కామన్గా ఉంటుంది. కమింగ్ టు అదర్ సైడ్ ఆఫ్ ఎక్స్ట్రా రేర్ ప్రొఫైల్ నుంచి చూస్తే బాక్సీ షేప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. చాలా మందికి నచ్చట్లేదు, బట్ ఓవరాల్ హోండై వాళ్ళైతే డీసెంట్గా మేనేజ్ చేశారు దీని సైజ్కి తగ్గట్టుగా. ఫస్ట్ మీకు హోండై బ్యాచింగ్ సెంటర్లో సిల్వర్ ఫినిష్లో ఇస్తున్నారు. అండ్ ఈ పారామెట్రిక్ ట్రీట్మెంట్ బ్లాక్ ఫినిష్ అనేది టైల్ ల్యాంప్స్కి కనెక్ట్ అనేది అవుతుంది. టైల్ లైట్స్ వచ్చే వరకు ఇందులో మీకు హెచ్ షేప్ ఆఫ్ డిఆర్ఎల్స్ టైల్ ల్యాంప్స్లో ఎల్ఈడీస్గా ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇన్స్పైర్డ్ బై ఫ్రంట్ ఎల్ఈడీస్ డే టైమ్ రన్నింగ్ లైట్స్. స్టాప్ ల్యాంప్ బల్బ్స్గా ఉన్నాయి. టర్న్ ఇండికేటర్, రివర్స్ లైట్ బల్బ్స్గా ఉన్నాయి. సైజ్ అనేది చిన్నగా ఉంది టైల్ ల్యాంప్స్ వచ్చేసి వెన్యూతో కంపేర్ చేస్తే. ఎస్ఎక్స్ బ్రాండింగ్ అనేది చూడొచ్చు టెయిల్ గేట్ పైన. అండ్ అదర్ సెట్స్ సేమ్ మనకు ఎక్స్ట్రా బ్రాండింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్సో రేర్ కెమెరా అని చూడొచ్చు. నంబర్ ప్లేట్ లైట్స్ అండ్ రిఫ్లెక్టర్స్ హ్యాంగ్ అయ్యే బంపర్స్ పైన. అండ్ సిల్వర్ డిఫ్యూజర్ టైప్ ట్రీట్మెంట్ ఆఫ్ ఫాక్స్ కిట్ ప్లేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు బంపర్స్లో స్పోర్టీ లుక్ తీసుకురావడానికి. ఇక్కడ మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ అనే బ్యాచింగ్ ఇస్తున్నారు. ఇది బేస్ థింగ్. ఎక్స్ట్రాలో బేస్ మోడల్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తే వెన్యూలో రావు. రేర్ వైపర్ ఉంది, డిఫోగర్ ఇస్తున్నారు. స్పోర్టీ స్పాయిలర్ విత్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్. స్పాయిలర్ కొంచెం ఎక్స్టెండెడ్ డిజైన్స్ చేశారు, ఎందుకంటే మరీ బాక్సీ డిజైన్స్ ఉంటే యూనిక్గా ఉండదు కాబట్టి కొంచెం ట్రై చేశారు డిఫరెంట్గా ఉండడానికి ఉండే వాళ్ళు. ఇప్పుడు ఒకసారి మనం బూట్ స్పేస్ కూడా చూద్దాం ఎక్స్ట్రాది. సో ఎక్స్ట్రా బూట్ స్పేస్ నాకు చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే వెన్యూతో కంపేర్ చేస్తే. అప్రైట్ టెయిల్గేట్ ఓపెనింగ్ ఉంది. దీంట్లో మీకు బూట్ స్పేస్ వచ్చేసి 391 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఇస్తున్నారు. ఎలా మేనేజ్ చేశారో అర్థం కాలేదు. డైమెన్షన్స్లో వెన్యూ కంటే తక్కువగా ఉన్న బూట్ స్పేస్ మాత్రం ఎక్కువగా ఉంది. సో బిగ్ సైజ్ సూట్ కేస్ వస్తుంది, హ్యాండ్ బ్యాగ్స్ కానీ లగేజెస్ కానీ అన్నీ కూడా వస్తాయి ఈజీగా. బట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే 60/40 స్ప్లిటెడ్ సీట్స్ మిస్ అయ్యాయి ఎక్స్ట్రాలో. బూట్ లైట్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు విచ్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. అండ్ ఆల్సో మీకు పార్సల్ ట్రేతో పాటు స్టాండర్డ్ ఫీచర్గానే వస్తుంది చూడొచ్చు టాప్ మోడల్లో. అండ్ దీని కింద మీకు వచ్చేసి స్పేర్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆబ్వియస్లీ అలాయ్ వీల్తో రాదు, బట్ సెక్షన్ సేమ్ ఉంటుంది. 15 ఇంచెస్ వీల్స్ ఇస్తారని అనుకుంటున్నాను. సో స్టీల్ వీల్ అయితే హోండా వాళ్ళు ఆబ్వియస్లీ అన్ని కార్డ్స్లో కాస్ట్ కటింగ్లానే చేస్తున్నారు. ఇది ఓవరాల్గా బూట్ స్పేస్ గురించి మాట్లాడితే ఒక ఎక్స్ట్రాది వచ్చేసి క్లోజ్ చేసిద్దాము. ఎక్స్టీరియర్ నుంచి మీకు డిజైన్స్, ఫీచర్స్ అండ్ ఆల్సో మీకు బూట్ స్పేస్ అనేది ఎక్స్ట్రాది ఇలా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఫ్యూయల్ ట్యాంక్ వస్తుంది. కమింగ్ టు ఇంకా వెన్యూ రేర్ ప్రొఫైల్ నుంచి చూస్తే ఎక్స్టర్ కంటే కూడా మరింత స్టైలిష్గా అండ్ లాంగర్ టైల్ ల్యాంప్స్ కనెక్టివిటీ, లైట్ బార్ రిఫ్లెక్టర్ కానివ్వండి, ఇదంతా కూడా చాలా బాగుంటుంది. ఆల్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్, టర్న్ ఇండికేటర్స్, బల్బ్స్గా ఇస్తున్నారు. వెన్యూ బోల్డ్ లెటర్స్లో సెంటర్ టైల్ గేట్ పైన రాశారు. హోండా బ్యాచింగ్ అనేది చూడొచ్చు. అండ్ రేర్ కెమెరా మీకు ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నారు. రైట్ సైడ్లో టర్బో బ్రాండింగ్ ఇస్తున్నారు. ఎస్ఎక్స్ టాప్ మోడల్ ఈ కంపారిజన్ తీసుకొచ్చాను. అండ్ బంపర్స్ పైన బ్లాక్ ట్రీట్మెంట్, ఆల్సో సిల్వర్ ట్రీట్మెంట్ ఆఫ్ స్కిడ్ ప్లేట్స్ ట్రీట్మెంట్ అనేది ఉంది. ఎస్ఎక్స్ బ్రాండింగ్ లెఫ్ట్ సైడ్లో ఇస్తున్నారు.
ఇందులో కూడా వైపర్ డిఫాగర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ స్మాలర్ అండ్ మనకు స్పాయిలర్ ఇస్తున్నారు, మరీ స్పోర్టీ లేదు. స్టాప్ ల్యాంప్ అనేది మనకు ఇన్బిల్డ్గానే ఉంది అండ్ షార్క్ ఫిన్ యాంటీనా కామన్గా ఉంది. ఇప్పుడు బూట్ స్పేస్ చూస్తే వెన్యూది మీకు 350 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఇస్తున్నారు. ఎక్స్టర్ కంటే కూడా 41 లీటర్స్ తక్కువగా ఉంది, బట్ డీసెంట్ ఇనఫ్. ఇందులో కూడా బిగ్ సైజ్ సూట్ కేస్ వస్తుంది, లగేజెస్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా వస్తాయి. బట్ బెస్ట్ థింగ్ ఏంటంటే 60-40 స్ప్లిటెడ్ ఇవ్వడం అనేది కార్గో స్పేస్ ఇంక్రీజ్ అవుతుంది. రైట్లో మీకు ఒక బూట్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని కింద ఆబ్వియస్లీ అలో వీల్ రాదు, స్టీల్ వీల్ వస్తుంది. స్పేర్ వీల్ వచ్చేసి సేమ్ బయట ఏ ప్రొఫైల్ ఉంటే మీకు అదే అనేది ఎక్స్ట్రా స్పేర్ వీల్ అయితే దొరుకుతుందని అనుకుంటున్నాను. ఓవరాల్ మనకు పార్సల్ ట్రే ఇందులో కూడా వస్తుంది, టాప్ మోడల్స్ కాబట్టి. లెఫ్ట్ సైడ్లో మీకు 45 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటే అదే ఎక్స్టర్లో 37 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్తో వస్తుంది. ఇది ఓవరాల్గా ఎక్స్టీరియర్ కంపారిజన్. ఇప్పుడు క్విక్లీగా ఇంటీరియర్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇంటీరియర్ ఎక్స్టర్ నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ క్యాబిన్ వచ్చేసి మీకు ఆల్ బ్లాక్ థీమ్ తోటి ఇలాగైతే కనిపిస్తుంది. కొంచెం ప్రీమియం ఫీల్ ఎక్కడ కూడా అనిపించదు, ఎందుకంటే కాస్ట్ కటింగ్ చాలా చేస్తారు, ప్రైస్ తక్కువగా ఉంది కాబట్టి. అండ్ వైడ్ డోర్ ఓపెనింగ్ డోర్స్, స్క్వేర్ షేప్ ఆఫ్ విండోస్ అని చూడొచ్చు. ఫ్యూచర్స్లో మీకు బ్లాక్ మెటల్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెన్యూ టైప్ డిజైన్ అండ్ టెక్స్చర్ ట్రీట్మెంట్. ఎక్కడ కూడా సాఫ్ట్ టచ్ లేదు, అంతా డీసెంట్ ప్లాస్టిక్సే. పవర్ విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారు, హోల్డర్స్ దగ్గర పాకెట్స్ పైన 1 లీటర్ వాటర్ బాటిల్ అండ్ స్పీకర్స్ స్టాండర్డ్గా 4 స్పీకర్స్ వస్తుంది. సో సీట్స్ అనేవి బెంచ్ టైప్ సీట్ ఇస్తారు, 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, 3 point సీట్ బెల్ట్ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లో అయితే వస్తాయి. ఇప్పుడు ఒకసారి మనం ఎక్స్టర్ యొక్క కంఫర్ట్ అనేది చూద్దాం. ఇన్ ద మనకు సేమ్ సైడ్ వెన్యూలో కూడా కంఫర్ట్ కంపారిజన్ చూపిస్తాను. డీసెంట్గా పుష్ చేసిన కో ప్యాసింజర్ సీట్ వచ్చేసి కంఫర్ట్ కోసం. సో అండర్ సపోర్ట్ కనుక చూసుకుంటే మీకు డీసెంట్గా అనిపిస్తుంది. నీ రూమ్ కూడా డీసెంట్గా ఉంది, మరీ వావ్ అని చెప్పలేము. డీసెంట్ నీ రూమ్, స్కూప్ డౌట్ సీట్స్ అండ్ మ్యాగజైన్ హోల్డర్స్తో అడ్జస్ట్ అనేది చేశారు. హెడ్ రూమ్ కూడా మాట్లాడితే ప్లెంటీ అయితే ఉంది. ఎక్స్ట్రాలో రేర్ హెడ్ రూమ్ మాత్రం 6 feet అబౌవ్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇష్యూ లేదు. ఫోల్డబుల్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మీకు ఇక్కడ లైట్ అయితే ప్రొవైడ్ చేసిన హెలోజన్ రీడింగ్ ల్యాంప్. అండ్ ఇన్ ద సేమ్ మనకి ఇక్కడ సన్ రూఫ్ కూడా వస్తుంది. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ మాత్రమే ఉన్నాయి, 3 లేవు మనకి ఎక్స్టర్లో, కాస్ట్ కటింగ్. అండ్ ఆల్సో బ్యాడ్ థింగ్ ఏంటంటే సెంటర్ ఆమ్రెస్ట్ కూడా లేదు కాస్ట్ కటింగ్లో విత్ ట్విన్ కప్ హోల్డర్స్. 3 point సీట్ బెల్ట్ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్లో అయితే వస్తాయి. సెంటర్ ప్యాసింజర్ వాళ్ళకు కూడా సీట్ బెల్ట్స్ ఇవ్వడం అనేది గ్రేట్. ఆల్సో 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా అని చెప్తున్నారు కదా, ఇది ఎక్స్టర్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి అన్ని వెహికల్స్లో బేస్ నుంచే 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఇంకా రేర్ ఏసీ వెంట్స్ చూడండి, బ్లోవర్స్ కంట్రోలర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ ఎక్స్టర్లో ఇవ్వడం అనేది గ్రేట్. సో మెటల్ ట్రీట్మెంట్. అండ్ బ్యాడ్ థింగ్ ఏంటంటే ఎక్కడ కూడా ఛార్జింగ్ సాకెట్స్ అనేవి రేర్ ప్యాసింజర్ వాళ్ళకి లేవు. హంప్ లైట్గా అయితే వచ్చింది ఈ కార్లో చూసాను. అట్ ద సేమ్ టైం మనకు వెన్యూ నుంచి ఇంటీరియర్ చూస్తే కొంచెం ఏరీ ఫీలింగ్, ప్రీమియం టచెస్గా ఉంటుంది బీచ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో. సో ఎక్స్ట్రాలో ఇది మిస్ అవుతుంది ఆబ్వియస్లీ. సో సీట్స్ అయితే వెరీ కంఫర్టబుల్గా ఉంటాయి. డోర్స్ కూడా డీసెంట్ ఓపెనింగ్గా ఉన్నాయి అండ్ విండోస్ కూడా డీసెంట్గా ఉన్నాయి. ఇందులో మీకు సిల్వర్ గార్నిష్ ఫినిష్ ఆఫ్ డోర్ హ్యాండిల్స్, సాఫ్ట్ టచ్ మెటీరియల్ ఆమ్రెస్ట్ బీచ్ ఫినిష్లో, పవర్ విండోస్, పాకెట్స్ 1 లీటర్ వాటర్ బాటిల్, స్పీకర్ స్టాండర్డ్గా ఉంటాయి. అండ్ సీట్స్ అనేవి వెరీ కంఫర్టబుల్గా ఉన్నాయి ఇందులో. సో 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సెంటర్ ఆమ్రెస్ట్ అనేది ఆబ్వియస్లీ మిస్ అయింది. సో బట్ ఇక్కడ మీకు ఐసోఫిక్ చేల్సీస్ మౌంట్స్, ఫ్యాబ్రిక్ కమ్ లెదర్ అపాలిష్ చీజ్ కవర్స్, 3 point సీట్ బెల్ట్స్ రేర్ ప్యాసింజర్. సెంటర్ ప్యాసింజర్ వాళ్ళు కూడా సీట్ బెల్ట్ సీట్స్ నుంచి వస్తున్నాయి, విచ్ ఇస్ గ్రేట్ థింగ్ అని చెప్తాను. ఒకసారి మీకు లోపల కూర్చుంటాను. బట్ దానికన్నా ముందు ఫేస్ లిఫ్ట్ వెన్యూ నుంచి మీకు 2 step అడ్జస్టబుల్ రిక్లైన్ యాంగిల్ సీట్స్ ఇస్తున్నారు. సో ఇదొక యాంగిల్ చూడండి, ఫేస్ లిఫ్ట్ నుంచి వస్తుంది మనకు లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన వెన్యూ నుంచి, విచ్ ఇస్ గ్రేట్ థింగ్. ఎక్స్టర్లో మిస్ అయినాయి మనకు, కొంచెం లంబర్ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అయితే సపోర్ట్ డీసెంట్గా ఉంది, డీసెంట్ నీ రూమ్ అయితే ఉంది, స్కూప్ డౌన్ మ్యాగజైన్ హోల్డర్స్, డీసెంట్ హెడ్ రూమ్ ఉంది. ఎక్స్టర్లో అయితే హెడ్ రూమ్ ఎక్కువగా ఉంది, ఫోల్డబుల్ హోల్డర్స్, లైట్స్ అనేవి కామన్గా ఉంటాయి, రీడింగ్ ల్యాంప్ హెలోజిన్గా. 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇవ్వడం అనేది గ్రేట్ థింగ్. రెక్లైన్ యాంగిల్ కూడా ఇవ్వడం గ్రేట్. అండ్ ఇక్కడ మీకు రేర్ ఏసీ వెంట్స్, సిల్వర్ గార్నిష్ ఫినిష్ అండ్ 2 Type-C సాకెట్స్, గ్రేట్ ఫిన్. అండ్ ఆల్సో డాష్ మీకు ఇలాగ అనిపిస్తుంది. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ రెండిట్లో లేవు, బట్ సైడ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి స్టాండర్డ్గా ఉంటాయి టాప్ మోడల్స్ కాబట్టి. సన్ రూఫ్ కామన్గా అయితే ఉంటుంది. సో ఎక్స్ట్రా యొక్క డాష్ బోర్డ్ మీకు ఇలా కనిపిస్తుంది. సో కొంచెం నియాస్ లాగానే ఉంటాయి అండ్ హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ రావు. సైడ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా బేస్ మోడల్ నుంచి వస్తాయి, 6 ఎయిర్ బ్యాగ్స్ కాబట్టి. సన్ రూఫ్ కూడా ఉంది. సో ఓవరాల్ రేర్ క్యాబిన్ ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది. సో డీసెంట్గా ఉంటుంది, హెడ్ రూమ్ మాత్రం ప్లెంటీగా ఉంది. ఒకసారి మనం కో ప్యాసింజర్ నుంచి చూస్తే రిక్వెస్ట్ సెన్సర్ ఓన్లీ డ్రైవర్ సైడ్ ఇస్తారు టాప్ మోడల్ అయినప్పుడు కూడాను. సో ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ క్యాబిన్ వచ్చేసి మీకు ఇలా కనిపిస్తుంది డాష్ నుంచి చూస్తే, ఆల్ బ్లాక్ థీమ్తో, బట్ కొంచెం ప్రీమియం ఫీల్ అనేది ఉండదు. ఆబ్వియస్లీ మనకు ప్రైస్ డిఫరెన్స్లో ఉన్నప్పుడు మెటీరియల్ అండ్ క్వాలిటీలో కూడా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అందుకే వెన్యూ ఎక్స్ట్రా. కమింగ్ టు కో ప్యాసింజర్ నుంచి డోర్స్ అనేవి ఇలా ఉంటాయి, సేమ్ డిజైన్స్, సేమ్ ఫీచర్స్, బ్లాక్ మెటల్ డోర్ హ్యాండిల్స్, టెక్స్చర్ ట్రీట్మెంట్ అండ్ సాఫ్ట్ టచ్ అయితే లేవు మనకు. హ్యాండిల్స్ పైన హోల్డర్స్ కామన్ అండ్ స్పీకర్ మనకు పవర్ విండోస్ కామన్గా ఉంటాయి, స్పీకర్స్ స్టాండర్డ్గా ఉన్నాయి అండ్ ఆల్సో పాకెట్స్ పైన 1 లీటర్ వాటర్ బాటిల్ స్టాండర్డ్గా వస్తుంది. ఇది ఓవరాల్గా డోర్స్ నుంచి చూస్తే. ఇంకా డాష్ అండ్ సీట్స్ మెయిన్గా విషయం మాట్లాడాలి. ఎక్స్టర్నల్ యొక్క సీట్స్ అనేవి కంఫర్టబుల్గానే ఉన్నాయి.
సో నేను ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ కూడా వెళ్ళాను. సో కాకపోతే బ్యాడ్ థింగ్ ఏంటంటే ఫ్రంట్ మీకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అని ఇవ్వట్లేదు, ఎందుకంటే సేమ్ K1 ప్లాట్ఫామ్ కాబట్టి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ తీసేశారు. గ్రీన్ పైపింగ్ ట్రీట్మెంట్ అనేది చూడొచ్చు సీట్స్ పైన. ఫ్యాబ్రిక్ కమ్ లెదర్ అపాలిషీ యూనిక్ ట్రీట్మెంట్ సీట్ కవర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ గ్రేట్ థింగ్. సీట్స్ అయితే వెరీ కంఫర్టబుల్గా ఉన్నాయి, నేను ఇవి ఒప్పుకోవాల్సిందే. అండ్ డాష్ వచ్చేసి మీకు ఇలాగ అనిపిస్తుంది, కంప్లీట్ బ్లాక్ అండ్ టెక్స్చర్ ట్రీట్మెంట్, హార్డర్ ప్లాస్టిక్స్, ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉన్నాయి. రౌండ్ ఏసీ వెంట్ సైడ్స్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ గ్రీన్ ట్రీట్మెంట్ ఇన్సెట్స్. అండ్ ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్. గ్లో బాక్స్ వచ్చేసి డీసెంట్గా అయితే ప్రొవైడ్ చేస్తారు, సింపుల్ గ్లో బాక్స్ ఉంది. సో కూలింగ్ ఫంక్షన్ కూడా ఉందని అనుకుంటాను గ్లో బాక్స్లో, విచ్ ఇస్ గ్రేట్ థింగ్. ఉంది. సో దట్స్ ఇట్. ఓవరాల్గా ఇంటీరియర్ అయితే మీకు ఫస్ట్ లుక్ ఇలాగ అనిపిస్తుంది, ఎక్స్ట్రా వచ్చేసి. సో కమింగ్ ఇంకా వెన్యూ నుంచి మాడితే క్రోమ్ డోర్ హ్యాండిల్స్, రిక్వెస్ట్ సెన్సర్ ఓన్లీ డ్రైవర్ సైడ్ ఉంటాయి. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ క్యాబిన్ చూడగానే మీకు బీచ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ప్రీమియం ఫీల్ వస్తుంది. అండ్ ప్రీమియం టచెస్ అనేవి ఆబ్వియస్లీ ప్రైస్కి తగ్గట్టుగానే ఉంటాయి కదా. సో డోర్స్ నుంచి సేమ్ డిజైన్స్ అండ్ సేమ్ ఫీచర్స్ అనేవి ఉంటాయి ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే. మెయిన్ ఇంకా సీట్స్ గురించి మాట్లాడితే ఫ్యాబ్రిక్ కమ్ లెదర్ పాలిస్టీ సీట్ కవర్స్ విత్ వైట్ పైపింగ్ అనేది చూడండి. బెస్ట్ థింగ్ ఏంటంటే వెన్యూలో మీకు హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఫ్రంట్ ప్యాసింజర్ వాళ్ళకైతే దొరుకుతాయి, విచ్ ఈస్ ఎక్స్ట్రాలో మిస్ అవుతున్నాయి. ఇది ఒకటి చూడొచ్చు. అండ్ డాష్ పైన చూస్తే మీకు డీసెంట్ ప్లాస్టిక్స్ అనేవి ఉన్నాయి, ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అండ్ ambient లైటింగ్ చూడండి, గ్లో బాక్స్ మీకు కూలింగ్ ఫంక్షన్తో డీసెంట్ సైజ్ ఆఫ్ గ్లో బాక్స్, సాఫ్ట్ టచ్ ఉంది. డిఫరెంట్ డిజైన్ ఆఫ్ సైడ్ ఏసీ వెంట్స్ అనేవి డిజైన్ చూడండి. సో ఎక్స్టర్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే 26 సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి అంటున్నారు. అందులో మెయిన్గా 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా మీకు బేస్ మోడల్ నుంచి వస్తాయి. ఏబిఎస్ కామన్గా ఉంటుంది, ఈబీడీ ఈఎస్ఏ అయితే కామన్గా ఉంటుంది. హిల్ స్టార్ట్ అసిస్ట్ ఉంది మీకు ఇందులో, విఎస్ఎం ఉంది, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, ఈఎస్ఎస్ ఉంది, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్ సిస్టమ్ ఉంది, ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మోడ్స్. ఇవి కాకుండా మీకు 26 అడిషనల్ సేఫ్టీ ఫీచర్స్ అనేవి వస్తాయి. ప్లెంటీ ఆఫ్ సేఫ్టీ ఫీచర్స్ ఎక్స్ట్రా నుంచి ఎక్స్పర్ట్ అని చేయొచ్చు. ఇంకా అదర్ సైడ్ వెన్యూ యొక్క సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడితే టాప్ మోడల్ అయితే 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, బేస్ మోడల్ 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఈఎస్సి విఎస్ఎం ఉంది, హిల్ అసిస్ట్ కంట్రోల్ ఉంది, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వస్తుంది, ఐసోఫిక్ చైల్డ్ మౌంట్స్ వస్తాయి. ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయం అయితే వెన్యూ ఆల్రెడీ గ్లోబల్ ఎన్క్యాప్ సేఫ్టీ రేటింగ్ వచ్చింది కాబట్టి 3 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది. ఎక్స్ట్రా వచ్చినా కూడా 3 స్టార్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్స్టర్ యొక్క ఇంటీరియర్ చూస్తే ఫస్ట్ రిక్వెస్ట్ సెన్సర్ అండ్ విత్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. రిక్వెస్ట్ సెన్సర్ ఉంది, డ్రైవర్ సైడ్ ఉంది. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ ఎక్స్టర్ది చూస్తే ఆల్ బ్లాక్ థీమ్ ఆఫ్ డాష్ నుంచి చూడొచ్చు. మీకు డీసెంట్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. డోర్స్ అయితే వైడర్ ఓపెనింగ్, సేమ్ డిజైన్స్ అండ్ సేమ్ ఫీచర్స్ ఎక్స్పెక్ట్ అనేది చేస్తాం కదా మళ్ళీ మనం. ఎక్స్ట్రా ఆల్రెడీ డీటెయిల్ రివ్యూ చేశాను నేను. సో మెటల్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్ ఫినిష్, టెక్స్చర్ ట్రీట్మెంట్ అండ్ హోల్డర్స్ కామన్. 4 పవర్ విండోస్, డ్రైవర్ వాళ్ళకి ఆటో 1 టచ్ డౌన్, చైర్ లాక్ సిస్టమ్, లాక్ అండ్ అన్లాక్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్స్. పాకెట్స్ డిజైన్ చాలా బాగా నచ్చింది. స్పీకర్ స్టాండర్డ్గా ఉంటాయి. ఇందులో మీకు మాన్యువల్ హైట్ అడ్జస్టబుల్ సీట్స్ ఇస్తున్నారు, విచ్ ఇస్ గ్రేట్ థింగ్. ఎక్స్ట్రా ప్రైస్ పాయింట్కి ఇవ్వడం అనేది టాప్ మోడల్ ఐటమ్ మాత్రమే. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఫీచర్స్లో మీకు పుష్ స్టాప్ బటన్ వస్తుంది, ట్రాక్షన్ కంట్రోల్ వస్తుంది, రేర్ కెమెరా వ్యూ బటన్ ఉంది, హెడ్లైట్స్ లెవెలర్ కంట్రోలర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రౌండ్ ఏసీ వెన్స్ డిజైన్ బోత్ ద కార్నర్ ఎండ్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ స్టెప్ ఇంటీరియర్కి అయితే వెళ్ళిపోయి మీకు ఇది కనెక్టెడ్ వేరియంట్ కాబట్టి ఇందులో మీకు కనెక్టెడ్ ఫీచర్స్ కూడా వస్తాయి. ఫస్ట్ మీకు టెక్ కనెక్ట్ ఫీచర్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఎక్స్ట్రా టాప్ మోడల్ చూసుకుంటే మీకు 8-inch HD ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ బ్లూ లింక్తో ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వస్తుంది, అలెక్సా, H2C నావిగేషన్తో ఉంటుంది. వాయిస్ రికగ్నిషన్ కూడా ఉంది. 4 స్పీకర్స్ వస్తాయి. 90+ కమాండ్స్ ఇస్తున్నారు మీకు ఇందులో. 10 రీజనల్ లాంగ్వేజెస్లో ఉంటుంది ఈ ఆప్షన్ అనేది. అండ్ ఇంటర్ఫేస్ కూడా సింపుల్గా ఉంది. సో సెట్టింగ్స్ కానివ్వండి, ఇవన్నీ వెహికల్ సెట్టింగ్స్, సౌండ్ సెట్టింగ్, నావిగేషన్, వాయిస్, లేఅవుట్. వెహికల్ సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే మీకు మళ్ళీ ఇవన్నీ సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి. క్లైమేట్, లైట్స్ కంట్రోల్ అండ్ డోర్స్ కంట్రోల్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. సో బ్లూ లింక్ కూడా వస్తున్నారు చూడొచ్చు మీరు ఇక్కడ. జనరల్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. సో జనరల్ సెట్టింగ్స్లో వెళ్తే మళ్ళీ మీకు రికగ్నేషన్స్ కానివ్వండి, సిస్టమ్, డేట్ అండ్ టైం, కీబోర్డ్ ఇవన్నీ యూనిట్స్ అనేవి చూడొచ్చు. సో నావిగేషన్ స్టాండర్డ్గా ఉంటుంది. సైడ్ మీకు స్లిక్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బోత్ ద సైడ్ చూస్తే రివర్స్ కెమెరా నేను ప్రసాద్ చూపించలేను, షోరూమ్లో ఉంది కాబట్టి క్వాలిటీ డీసెంట్గానే ఉంటుంది. నేను ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్లో చూశాను. సో ఇవన్నీ బటన్స్ అనేవి చూడొచ్చు. రోలర్ వాల్యూమ్ బటన్స్ ఇస్తున్నారు. స్లిక్ అండ్ ట్రాక్ బటన్స్ కామన్గా ఉంటాయి. ఎక్స్ట్రా సెంటర్ కన్సోల్లో ఓవల్ షేప్ ఆఫ్ హారిజాంటల్ ఏసీ వెంట్స్, హ్యాజల్ లైట్ సెంటర్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మీకు ఆటో క్లైమేట్ కంట్రోల్ అయితే దొరుకుతుంది, విచ్ ఇస్ గ్రేట్ డిస్ప్లేతో పాటు. ఇందులో మీకు యూఎస్బీ పోర్ట్, అలాగే Type-C సాకెట్, 12V ఛార్జింగ్ సాకెట్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ ఉంది. స్టైలిష్ అండ్ ఆటోమేటిక్ గేర్ లివర్ విత్ గేర్ ఇండికేషన్స్ అనేవి ఉన్నాయి. ఇక మెయిన్ స్టీరింగ్ గురించి మాట్లాడితే సో సాఫ్ట్ టచ్ మెటీరియల్ ఆఫ్ స్టీరింగ్ 3 స్పోక్ అయితే ఇస్తున్నారు. సో లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ ఉంది మీకు ఇందులో, విత్ గ్రీన్ స్టిచెస్ అనేవి చూడొచ్చు. సో గ్రీన్ కాంట్రాస్టింగ్ విచ్ ఇస్ నైస్. హుండై బ్యాచింగ్ అండ్ లెఫ్ట్ సైడ్ మీకు ఆడియో మీడియా కంట్రోల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్లో మీకు క్రూజ్ కంట్రోల్ విత్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజ్ చేయడానికి బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇందులో మీకు ప్యాడల్ షిఫ్టర్ ఇస్తున్నారు, విచ్ ఇస్ ఎక్స్టర్లో 1.2లో గ్రేట్ థింగ్ ఇదైతే చెప్పాలి, గ్రేట్ ఫీచర్. లెఫ్ట్ సైడ్ మీకు నార్మల్ వైపర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్లో మీకు ఆటో హెడ్ ల్యాంప్స్ ఫీచర్ అయితే ఉంది. ఇంకా మెయిన్ స్క్రీన్ గురించి చెప్పాలంటే 4.2 TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిజిటల్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్పీడో వస్తుంది, టాకో వస్తుంది,
గేర్ ఇండికేషన్ చెప్తుంది, ఫ్యూయల్ గేజ్ అండ్ కంపాస్ చూడొచ్చు. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, సిన్స్ రీఫ్యూలింగ్ చూపిస్తుంది అండ్ ఓడోమీటర్ వస్తుంది, ట్రిప్ మీటర్స్, కరెంట్ ఇన్ఫో అండ్ ఇవన్నీ కూడా చూడొచ్చు. మీకు డిజిటల్గా అయితే ఫుల్లీ డిజిటల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మంచిదే ఇది ఎక్స్ట్రాలో ఇవ్వడం అనేది ఈ ప్రైస్ పాయింట్కి. లైక్ వెన్యూ టైప్ లానే ఉంటుంది. క్లస్టర్ గురించి చూసాను, వెన్యూలో కూడా సేమ్ రౌండ్ ఏసీ వెన్స్ డిజైన్ అండ్ స్టీరింగ్ అడ్జస్టబుల్గా ఉంది. టిల్టెడ్ మాత్రమే, టెలిస్కోపిక్ రాలేదు, ఎందుకంటే ఈ ప్రైస్ పాయింట్ కాంపాక్ట్ ఎస్యూవీలో మీకు టెలిస్కోపిక్ రాదు. సెంటర్లో మీకు ఒక 2 కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇది రిబ్బన్ అయితే ఇస్తున్నారు. సో సారీ, అండ్ మనకు మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఉంది. కీ హోల్డర్ సపరేట్ పొజిషన్ అయితే ఇస్తున్నారు, కీ సేమ్. ఆర్మ్రెస్ట్ మిస్ అవుతుంది ఎక్స్ట్రాలో మీకు. మనకు ఆటో ఎయిర్వియం కూడా మిస్ అయింది చూడండి, మాన్యువల్ డిమ్మింగ్ ఉంది. SOS ఎమర్జెన్సీ ట్యూనింగ్, బ్లూ లింక్ డైరెక్ట్ కనెక్టివిటీ. బెస్ట్ థింగ్ ఫీచర్ ఏంటంటే మనకు టాప్ మోడల్లో వచ్చేసి కనెక్టర్లో మాత్రమే వచ్చేది డాష్ క్యామ్ వస్తుంది. ఇది ఫ్రంట్ అండ్ రేట్ డాష్ క్యామ్ ఇంక్లూడ్ LCD డిస్ప్లేతో రికార్డింగ్ అవుతుంది. వైఫై అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. స్మార్ట్ ఫోన్ పేరింగ్తో పాటు ఇది HD వీడియోస్ రికార్డ్తో పాటు పిక్స్ కూడా తీసుకుంటుంది. ఇందులో అన్ని సెట్టింగ్స్ అనేవి చూడొచ్చు మళ్ళీ మీరు. సో క్యాబిన్లో ఏం జరుగుతుందో కూడా రికార్డ్ అవుతుంది. ఎవరైనా దొంగలు వచ్చినా కూడా ఏమైనా ఎత్తుకెళ్ళిన వస్తువులు రికార్డ్ అవుతుంది, విచ్ ఈస్ డ్రైవ్ చేసేటప్పుడు కానివ్వండి ఆర్ సెట్టింగ్స్ వేసుకోవచ్చు మీరు. అండ్ ఫ్రంట్ ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు చాలా హెల్ప్ఫుల్ అనేది అవుతుంది, విచ్ ఈస్ గ్రేట్. 2 లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో రీడింగ్ ల్యాంప్స్ ఆర్ డోర్ లైట్స్ ఇస్తున్నారు. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే కాంపాక్ట్ ఎస్యూవీలోనే ఫస్ట్ మైక్రో ఎస్యూవీలో మీకు సన్ రూఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు. డీసెంట్ ప్యానల్ ఆఫ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఈస్ గ్రేట్. ఈ బటన్ ద్వారా సన్ రూఫ్ అండ్ మూన్ రూఫ్ అనేది డైరెక్ట్ ఒకటే క్లిక్లో ఓపెన్ చేయొచ్చు. సన్ రూఫ్ ఇవ్వడం అనేది గ్రేట్ థింగ్ ఈ ప్రైస్ పాయింట్లో. టాప్ మోడల్ ప్రైజెస్ కూడా చెప్తాను మీకు వీడియో ఎండింగ్లో చూడండి. అండ్ సన్ రూఫ్ క్లోజ్ చేశాను. ఇక్కడ మీకు వ్యాంటరీ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ రైట్ సైడ్లో మీకు టూల్ రెసిస్ట్ హోల్డర్ అయితే ఉంది. సో ఓవరాల్ ఇంటీరియర్ అయితే మీకు ఇలాగ అనిపిస్తుంది ఎక్స్ట్రాది. సో డీసెంట్ ఫీచర్స్ కానీ, డీసెంట్ కంఫర్ట్ కానివ్వండి, డీసెంట్ లుక్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ట్రా అయితే దొరుకుతాయి. ప్రీమియం ఫీల్ అనేది రాదు, ప్రీమియం ఫీచర్స్ అనేవి రావు, అయితే వెన్యూలో వస్తాయి. నెక్స్ట్ మనకు అందులో వెళ్ళిపోదాం. అండ్ ఆల్సో ఫుట్వెల్ లైటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, బ్లూ కలర్లో అనేది చూడొచ్చు. ఎక్స్ట్రాలో ఒక్క మాట చెప్పాలంటే ఇంటీరియర్ ఫీచర్స్ గురించి అబోవ్ దెన్ డీసెంట్ ఫీచర్స్ అనేవి మనకి ఇందులో అయితే దొరుకుతాయి. మరీ వరస్ట్ కాకుండా వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్, ఆటో క్లైమేట్ ఇంపార్టెంట్ అన్నీ కూడా ఉంటాయి. సో వెన్యూలో కూడా రిక్వెస్ట్ సెన్సర్ ఓన్లీ డ్రైవర్ సైడ్ ఉంది, బట్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఇస్తున్నారు. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ క్యాబిన్ మీకు వెన్యూ అయితే ఇలాగ అనిపిస్తుంది. న్యూ ఇంటీరియర్ ఇది ఫేస్ లిఫ్ట్ నుంచి, ఓల్డర్ వర్షన్తో కంపేర్ అయ్యట్లే. ఇది న్యూ మోడల్ 2023 ఆల్సో ఫేస్ లిఫ్టెడ్. సో డోర్స్ నుంచి మనకు సిల్వర్ గార్నిష్ డోర్ హ్యాండిల్స్ ఫీచర్స్ అండ్ 4 పవర్ విండోస్, చైన్ లాక్ సిస్టమ్ అండ్ ఆల్సో లాక్ అండ్ అన్లాక్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్, సాఫ్ట్ టచ్ ఆర్మ్రెస్ట్, బీచ్ ఫినిష్ అని చూడండి. ఇదంతా సాఫ్ట్ టచ్ డోర్ ప్యాడ్స్ పైన ఇస్తున్నారు. పాకెట్స్ అండ్ స్పీకర్స్ స్టాండర్డ్గా ఉంటాయి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో మీకు ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ ఎక్స్ట్రా మిస్ అండ్ టాప్ మోడల్ కూడా. ఎందుకంటే ఇక్కడ కదా మనకు ప్రైస్ కాస్ట్ కటింగ్. మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ సీట్ ఇస్తున్నారు. హైట్ అడ్జస్టబుల్ కూడా మీకు ఎలక్ట్రిక్ కావాలంటే క్రీటాలో అయితే దొరుకుతుంది, ఇందులో మీకు మాన్యువల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఫీచర్స్లో మీకు పుష్ స్టార్ట్ స్టాప్ బటన్, ఆటో స్టార్ట్ స్టాప్, ట్రాక్షన్ కంట్రోల్, హెడ్లైట్ లెవెలర్ కంట్రోల్, డిఫరెంట్ ఏసీ వెన్స్ డిజైన్, బోత్ ద కాండరెంట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ లోపల కూర్చొని రానే మీకు డాష్ బోర్డ్ డిజైన్ అనేది న్యూ డాష్ బోర్డ్ డిజైన్. ఇది మనకు బీచ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఏదైతే ఫేస్ లిఫ్టెడ్ మోడల్ నుంచి చూస్తున్నాం. టచ్ ఫీచర్స్ గురించి మాట్లాడితే మెన్యూలో కూడా మీకు 18 టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో కూడా మీకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వస్తుంది, H2C హోమ్ టు కార్, సౌండ్ నేచర్, ఇన్ఫో సిస్టమ్, 10 రీజనల్ లాంగ్వేజెస్, 60+ కనెక్టెడ్ కార్టెక్ ఫీచర్స్, బ్లూ లింక్ యాప్ కనెక్టివిటీ, అలెక్సా, గూగుల్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, నావిగేషన్. ఇవన్నీ బటన్స్ అనేవి చూడొచ్చు, ఫేవరెట్స్ ఇవన్నీ. యాజ్ అ లైట్ రోలర్ వాల్యూమ్ బటన్స్ అనేవి సేమ్ మనకి ఎక్స్ట్రా లాగానే అనిపిస్తుంది ఇన్ఫోటైన్మెంట్ అంతా కూడా. ఇందులో మీకు ఆటో క్లైమేట్ కంట్రోల్, ఇంటెలిజెంట్ ఆటో క్లైమేట్ కంట్రోల్, USB 12 volts Type-C సాకెట్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్, సేమ్ ఫీచర్స్ ఎక్స్ట్రా కూడా చూసాం. అండ్ స్టైలిష్ గేర్ లివర్, ఇది టర్బో వేరియంట్, ఆటోమేటిక్ ఇండికేషన్స్ అన్ని కూడా చూడొచ్చు. అండ్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఇస్తున్నారు. సో ఆటోమేటిక్ అయితే మీకు డ్రైవ్ మోడ్స్ ఉంటాయి, 3 డ్రైవ్ మోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, నార్మల్, స్పోర్ట్, ఎక్కువ ఇలాంటివన్నీ కూడా చూడొచ్చు. సో ఇందులో మీకు సేమ్ 4.2 inch ఏదైతే మనం TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసామో సేమ్ ఎక్స్ట్రా నుంచి ఇందులో సేమ్ ఫీచర్స్ ఇందులో కూడా వస్తాయి. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్, సాఫ్ట్ టచ్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజ్, క్రూజ్ కంట్రోల్, ఆడియో అండ్ మీడియా కంట్రోల్ లెఫ్ట్ సైడ్, ప్యాడల్ షిఫ్టర్స్, నార్మల్ వైపర్స్ అండ్ ఆల్సో ఆటో హెడ్ ల్యాంప్. సేమ్ మనకి ఎక్స్ట్రా లాగానే ఇందులో కూడా ఫీచర్స్ అనేవి దొరుకుతున్నాయి. ఇంకా మెయిన్ ఇందులో కూడా ఆటో ARVM మిస్ అయింది, విచ్ ఇస్ బ్యాడ్ థింగ్. ఈ ప్రైస్ పాయింట్లో SOS ట్యూనింగ్ అండ్ బ్లూ లింక్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డీసెంట్ ఎలక్ట్రిక్ ప్యానల్ సన్ రూఫ్ అనేది మనకి ఇందులో కూడా ఉంటుంది. అనే వ్యాంటరీ మిర్రర్ సేమ్ యాజ్ టూల్ రెసిస్ట్ హోల్డర్ కామన్గా ఎక్స్ట్రా లాగానే ఉంది. సో ఇందులో మీకు ఏంటంటే ఎయిర్ ప్యూరిఫైయర్ ఒకటి ఎక్స్ట్రాగా వస్తుంది. సో వెన్యూలో ఫేస్ లిఫ్ట్ మోడల్ నుంచి మనకి స్టార్ట్ అయింది. అండ్ డీసెంట్ స్టోరేజ్ స్పేస్ సెంటర్ ఆర్మ్రెస్ట్లో అనేది చూడొచ్చు. సో ఇది ఓవరాల్గా క్యాబిన్ ఆఫ్ వెన్యూ చూస్తే కొంచెం ఎయిరీ ఫీలింగ్ క్యాబిన్ అండ్ ప్రీమియం టచెస్ అనేవి కొంచెం బెటర్గా ఉంటాయి కంపేర్ టు ఎక్స్ట్రాతో చూసినట్టయితే. ఇప్పుడు ఒకసారి బయటకు వెళ్ళిపోయి మాట్లాడాం మనం.
సో ఫైనల్లీ నా ఒపీనియన్ని ఈ వీడియోని ఈ రెండు వెహికల్స్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్తో వీడియో ఎండ్ చేసేద్దాము. ఫస్ట్ ఎక్స్టర్ యొక్క ప్రోస్ అంటే ఏవైతే అడ్వాంటేజెస్ ఉన్నాయో ఫస్ట్ అది చూస్తే మీకు లోడెడ్ ప్లెంటీ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. ఎక్స్టర్లో కూడా సెవెరల్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్స్ అనేవి మనకి ఇందులో ఎక్స్టర్లో అయితే చూస్తాము. ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెట్రోల్ ఇంజిన్ అయినప్పుడు కూడా చాలా బాగుంది ఈ ఫ్యాక్టర్. ఆల్సో విత్ సిఎన్జీ ఆప్షన్ స్టాండర్డ్గా మనకు ఒకటేసారి లాంచ్ చేయడం అనేది విచ్ ఇస్ గ్రేట్ థింగ్. ఎస్యూవీ అపిరెన్స్ అనేది తీసుకొస్తుంది. బాడీ క్లాడింగ్స్, రూఫ్ రైల్స్, అప్రైట్ డిజైన్ అన్నీ కూడా బాగున్నాయి. కమింగ్ టు అదర్ సైడ్ వెన్యూ గురించి మాట్లాడితే మీకు అప్డేటెడ్ ఎక్స్టీరియర్ లుక్స్ బోల్డర్గా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ పవర్డ్ సీట్స్ డ్రైవర్ కానివ్వండి, 2-స్టెప్ రిక్లైన్ యాంగిల్ రేర్ సీట్స్ ఇవన్నీ బెటర్గా ఉంటాయి. కనెక్టెడ్ యాప్స్ కానివ్వండి, వాయిస్ అసిస్ట్ ఇవన్నీ ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ రిమైనింగ్ హ్యాండ్లింగ్ అంతా కూడా బెటర్ అయ్యింది. స్మూతర్ 1.2 పెట్రోల్ ఇంజన్, 1 లీటర్ టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్ 3 ఆప్షన్స్ ఉన్నాయి కస్టమర్ చూస్ చేసుకోవడానికి. క్యాబిన్ ఫీల్ అండ్ క్యాబిన్ ఫీడ్బ్యాక్ అనేది చాలా బాగుంటుంది. సాఫ్ట్ టచ్ అంతా కూడా. ఇంకా కాన్స్ గురించి మాట్లాడదామా? ఎక్స్టర్ అంటే ఇందులో మీకు డీజిల్ ఇంజన్ ఆప్షన్ రాలేదు, టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ఇవ్వలేరు ఎక్స్టర్లో. అవి ఇచ్చుంటే వెన్యూకి వెళ్ళే బదులు అందరు కూడా ఎక్స్ట్రా షిఫ్ట్ అయిపోతారు కాబట్టి ఇవ్వట్లేరు. అట్లీస్ట్ టర్బో పెట్రోల్ ఇచ్చుంటే బాగుంటుండే, ఇంకొక ఆప్షన్ కస్టమర్స్కి. ఇది ఒక డ్రాబ్యాక్ అయితే చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే వెహికల్ అనేది డిజైన్ పరంగా కానివ్వండి, కొన్ని ఫీచర్స్ పరంగా కొంతమంది బయర్స్కి ఇంకా సబ్జెక్టివ్గానే అనిపిస్తుంది. ఇది ఒక కాన్గా అయితే కన్సిడర్ చేస్తాను. కమింగ్ టు అదర్ సైడ్ వెన్యూలో కాన్స్ ఏమైనా ఉన్నాయి అంటే డెఫినెట్గా ఉన్నాయి చాలా. ఇది సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ అయినప్పుడు కూడా క్యాబిన్ అనేది అంత మోస్ట్ రూమియస్ట్గా అయితే అనిపించదు, స్పేషియస్గా అనిపించదు. అండ్ ఇంకొకటి ఏంటంటే వెన్యూలో మీకు డీజిల్లో ఆటోమేటిక్ తీయలేరు, ఏదైతే మన కియా సోనెట్లో ఇస్తున్నారో అట్లీస్ట్. సో అది ఒక డ్రాబ్యాక్ అనేది చూడొచ్చు. డిజైన్ అనేది అందరికీ నచ్చకపోవచ్చు, ఇది కూడా ఒక కాన్గానే ఉంటుంది. లాంగర్ వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంది ఇప్పుడు కూడా కొన్ని వర్షన్స్కి. అండ్ స్పేస్ వచ్చేసి మనకి ఇంటీరియర్ కానివ్వండి, కార్గో కానివ్వండి, మరీ నెక్సాన్ అంత ప్రాక్టికల్గా అయితే అనిపించదు వెన్యూలో. సో ఇది ఒక డ్రాబ్యాక్ అయితే చూడొచ్చు. సో ఫైనలీ ఎక్స్టర్ పర్చేస్ చేయాలా లేకపోతే వెన్యూ పర్చేస్ చేయాలా అంటే రెండు కూడా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఫ్రెండ్స్. మీ బడ్జెట్ ప్రకారంగా వెళ్ళండి, మీకు ఏది నచ్చితే అదే చూస్ చేసుకోండి. పర్ఫార్మెన్స్ కావాలి, కొంచెం ప్రీమియం కావాలంటే వెన్యూకి వెళ్ళండి. పర్ఫార్మెన్స్ మాకు సిటీ డ్రైవ్స్కే డీసెంట్గా ఉన్నా సరిపోతుంది, మాకు డీసెంట్ ఫీచర్స్ ఉండాలి, క్యాబిన్ అంత ప్రీమియం లేకుండా ఓకే అనుకుంటే ఎక్స్టర్కి వెళ్ళొచ్చు. సో మీరు రెండింటిని సపరేట్తో కంపారిజన్ చేయండి, వెన్యూ ఎక్స్టర్ని కంపేర్ చేయకండి నాలాగా. సో వెన్యూకి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో దాని కాంపిటీషన్ నెక్సాన్ వస్తుంది, XUV 300 వస్తుంది, అండ్ సోనెట్ వస్తుంది. దీని కాంపిటీషన్ సపరేట్గా ఉంది. ఎక్స్టర్ది వచ్చే వరకు పంచ్ కానివ్వండి, C3 కానివ్వండి, దీని కాంపిటీషన్ సపరేట్గా ఉంది. రెండింటిని ఒకటిలో కలపకండి. పర్సనల్ సజెషన్ ఏంటంటే గ్రాండ్ నియోస్, i10 నియోస్ ఆరా వెళ్ళే వాళ్ళు కొంచెం బడ్జెట్ ఎక్స్టెండ్ చేసి ఎక్స్టర్కి వెళ్ళండి. బట్ అంతేగాని ఎక్స్టర్ వెన్యూకి వెళ్ళే వాళ్ళు ఎక్స్టర్కి అయితే రాకండి. ఎందుకంటే వెన్యూ ఈజ్ ఎ వెన్యూ, అది దానికి సపరేట్గా ఉంటుంది. అదంతా కూడా డైమెన్షన్స్, ప్రీమియం అంతా కూడా డిఫరెంట్గా ఉంది. సో ఎక్స్టెండ్ i10 గ్రాండ్ నియోస్ పర్చేస్ చేసే వాళ్ళు కొంచెం ఎక్స్టెండ్ చేసి, ఆల్రెడీ ఇప్పటికే గ్రాండ్ i10 నియోస్ పర్చేస్ చేసే వాళ్ళు చాలా తక్కువ అయిపోయి ఉంటారు. సో దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా ఇది రోజు వీడియో. సో ఈ రివ్యూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. వీడియో కాస్త లెంత్ ఎక్కువైంది, సారీ ఫర్ ద డీటెయిల్ కంపారిజన్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా, మీకు తెలుసు కదా. సో అందుకే కొత్తగా విజిట్ చేసిన మన ఛానల్ని మీరు కంటెంట్ ఇక్కడ వరకు చూస్తే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. నోటిఫికేషన్ ప్రెస్ చేసి ఆల్లో కూడా పెట్టేసుకోండి. ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ అన్ని కూడా మీ నోటిఫికేషన్ రెగ్యులర్గా వస్తుంటాయి. ఈ రెండు కార్డ్స్ కంపారిజన్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకొని, శానిటైజర్ రెగ్యులర్గా వచ్చేయండి, సోషల్ డిస్టెన్స్ పాటు. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్ వేసుకోండి, రైడ్ చేసే వాళ్ళు హెల్మెట్స్ వేర్ చేయండి. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని.